ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జై కొండదేవత మహాశక్తి ప్రజలందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. 2025 ఫిబ్రవరి మాసం తులరాశి ఫలితాలు. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ చిత్తా నక్షత్రము 3-4 పాదములు అనగా, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదములు అనగా, విశాఖ నక్షత్రము 1-2-3 పాదములు అనగా కలిస్తేనే తులరాశి ఫలితాలు. మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళు వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, వాళ్ళ యోగ నక్షత్రం ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాం. మరి వాళ్ళ జాతక యోగంలో చూసుకుంటే చిన్న వయసు నుంచి కుటుంబ బాధ్యతలన్నీ ఏపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి పోరాటం చేసుకుంటూ అందరూ బాగుండాలి, దాంట్లో మనం ఉండాలని కోరుకునే మనస్తత్వం కలిగిన వాళ్ళు. ఈ తులరాశి వాళ్ళు ఏదైనా మనసులో ఒకటి బయట ఒకటి నటించే నటన ఉండదు. ఏదైనా ఓపెన్గా మాట్లాడుతుంటారు, యథార్థంగా మాట్లాడతారు. కానీ అందరినీ గుడ్డిగా నమ్ముతుంటారు. ఏ కార్యక్రమం కానీ ఏదైనా కానీ బంధుమిత్రులతో వీళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురయ్యే మార్గాలు కనబడుతున్నాయి. బంధుమిత్రులతో, చుట్టాలతో కానీ, బంధువులు కానీ, అన్నదమ్ములు కానీ, బిడ్డల వల్ల కానీ, కొడుకుల వల్ల కానీ, కోడళ్ళ వల్ల కానీ వీళ్ళకి కొన్ని సమస్యలు ఎదురు కాబోతున్నాయి. లేనిపోయిన సమస్యలు వీళ్ళ మీద వచ్చేసి, లేనిపోయిన ఆరోపణలు వీళ్ళ మీద పెట్టి ఆందోళన పాలు చేయాల్సిన జాతకం అనేది ఇలా జాతకంలో కనబడుతుంది. మరి ఈ తులరాశి వాళ్ళు విద్యారంగంలో చాలా తెలివితేటలు ఉంటాయి. ఎందుకంటే రేపు వాన వస్తుందంటే ఇలా గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు, అంతే ముందు జాగ్రత్త. అలాంటి మైండ్, అలాంటి తెలివితేటలు, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీళ్ళ మీద శని భగవాన్ అనేది ఎక్కువగా తిరుగుతున్నాడు. అందువల్ల 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. రావు కేతువ శని గ్రహాలు కొన్ని కేతువ అవి వీళ్ళ మీద ఘోషించిన దాని వలన ఏ కార్యక్రమైనా కూడా అవలీలగా చేయాల్సిన వాళ్ళు కూడా బ్రేక్ అయిపోతుంటారు. మరి వీళ్ళకి విద్యారంగంలో చూసుకుంటే అవలీలగా పెద్ద విద్య పూర్తి చేయాల్సిన యోగం ఉంది. మరి విదేశాల్లో కూడా వెళ్ళి పెద్ద పెద్ద విద్యను కంప్లీట్ చేసుకొని పెద్ద పెద్ద స్థాయిగా ఎదగాల్సిన యోగం కూడా ఇలా జాతక విధానాల్లో కొన్ని కనబడుతున్నాయి. మరి వీళ్ళు అనుకున్న పనులు చేయాల్సిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటే, మరి విదేశాల్లో కూడా పోయి అక్కడ కొంత సెటిల్మెంట్ అయిపోయి అక్కడ విద్య పెద్ద పూర్తి చేసుకొని ఒక స్థాయిగా ఎదగాల్సిన జాతకం కూడా ఇలా పేరు బలంలో చాలా వరకు కనబడుతుంది. మరి వీళ్ళకి స్నేహధర్మంలో చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఆడవాళ్ళ నుంచి కానీ మగవాళ్ళ నుంచి కానీ కొన్ని ప్రమాదాలు ఉన్నాయి. మళ్ళీ దాంతోపాటు ఒక స్త్రీ వల్ల వీళ్ళకి దిశ తిరిగే మార్గం కనబడుతుంది. అదృష్ట యోగం, ధనప్రాప్తి యోగం అంటారు. అలాగా భూమిలో బంగారం దొరికేట్టుగా ఇలా జాతకంలో భూమిలో బంగారం దొరికే మార్గం కనబడుతుంది. దాంతోపాటు ఒక స్త్రీ నుంచి అదృష్ట లక్కు లాంటిది కూడా ఒకటి రాబోతుంది. ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళకి, మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళకి వర్తిస్తుంది. కాబట్టి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి, ఎగసాయదారులకి, మంచి మంచి ఎగసాయం చేయాల్సిన వాళ్ళకి ఏరే కౌలుదారుగా ఏరే విధంగా అంటే వాళ్ళ భూమిని ఏరే వాళ్ళకి ఇవ్వటం, ఏరే వాళ్ళ ద్వారాగా వీళ్ళు దాన్ని నడపటం, అలాగ చేసినట్టుగైతే మంచి స్పందన కలుగుతుంది. లేదు ఇలా సొంతంగా చేసినట్టుగైతే దాంట్లో కొన్ని ప్రమాదాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి ఈ నెలలో కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి వాళ్ళందరికీ ప్రమోషన్ మార్పులు, చేయాల్సిన కార్యక్రమాల్లో మార్పులు, కొన్ని సక్సెస్ కావాల్సిన విధానాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆరోగ్యం ప్రాబ్లం, హెల్త్ గండం కూడా కొన్ని కనబడుతున్నాయి. మరి ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఆటోమేటిక్గా కొన్ని రాబోతున్నాయి. కొన్ని విశ్వగాలుల వల్ల వీళ్ళకి డెస్ట్మెంట్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి అలాంటి కొన్ని సమస్యలు రాకోకుండా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేట్టుకైతే తప్పకుండా ఇలా జాతకంలో అభివృద్ధిగా పొందాల్సిన యోగం అనేది కనబడుతుంది. మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళు నల్లటి వస్త్రములు కానీ, నల్లటి వాహనాలు కానీ, నల్లటి కారు కానీ, నల్లటి వస్తువులు కానీ ధరించకూడదు. మరి ఒకరికి డబ్బులు ఇవ్వచ్చు, ఒకరికి తెచ్చుకోవచ్చు, కానీ ఒకరికి నేను అంటూ ఆమీను జామీను అనేది పడకూడదు.
దానివల్ల చాలా వరకు ప్రమాదాలు ఎదురయ్యారు. ఇంతకుముందు మీ చేతకుంట ఇచ్చిన లక్ష్మి కానీ, లేదా ఏరియా దగ్గర నుంచి మీరు తెచ్చి ఏరే వాళ్ళకి ఇచ్చిన డబ్బులు కానీ అవి మధ్యలో బ్రేక్ అయిపోయి ఆగిపోయి సమస్యలతో కొంచెం సతమతం అయిపోయి కొన్ని ఇబ్బందులు ఎదురైపోయి మనశ్శాంతి లేకోకుండా మానసికంగా కొన్ని ఇబ్బందులతో కొన్ని ఎదురవుతున్నారు. కాబట్టి అలాగ మీరు షూరిటీ జామీన్ అనేది పడకూడదు. ముగ్గురు కలిసి బిజినెస్ వ్యాపారాల్లో కూడా 3 నెంబర్స్ చేయకూడదు. మీరు ఏ కార్యక్రమం అనుకున్నా ఏ పని అనుకున్నా మీ మీ విషయాలని పబ్లిసిటీ చేయొద్దండి. ఏ కార్యక్రమం చేసినా ఆలోచించి అడిగేయండి. కాబట్టి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ప్రేమ సమస్య ప్రేమ సమస్య చూసుకుంటే చాలామందిని అభిమానిస్తుంటారు, ప్రేమిస్తుంటారు. దాంట్లో ముఖ్యంగా ప్రేమించిన వాళ్ళు వీళ్ళకి కొంత దూరం అయిపోతుంటారు. ఆ దూరం అయిపోయిన వాళ్ళు వలన వీళ్ళకి మానసికంగా డిస్టర్బెంట్ అయిపోయి వాళ్ళు చేయాల్సిన ఉద్యోగాలను పక్కన పెట్టేసి మైండ్ డివైడ్ అయిపోయి మత్తు పదార్థాలకి మత్తు విషయాలని ఆ రూట్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, అంటే కళ్ళు సారా బ్యాంది అలాంటిది తాగి మైండ్ని డివైడ్ చేసుకొని ఆటల మీద పడిపోయి వాళ్ళకి వ్యసనాలతో ఇబ్బంది అయిపోయి చాలా వరకు ప్రమాదంలో పడి సికాకు పడుతున్నారు. దాని వలన ఆ 3 గ్రహాల వలన వాళ్ళు డిస్టర్బెంట్ అయిపోయి మానసికంగా వాళ్ళ ప్రేమ దక్కగా బిజినెస్ లాస్ అయిపోయి అనుకున్న ఉద్యోగం రాక మానసికంగా బాధపడుతూ ఉన్నారు. చాలామంది పడ్డవాడు చెడ్డవాడు కాదు, వాళ్ళకంటూ ఒక టైం అనేది రాబోతుంది. కాబట్టి ఆ గ్రహ ప్రభావం పోవాలంటే ముఖ్యంగా మనం చేయాల్సింది దైవ పూజ. దైవ పూజ అనగా దైవ పారార్థన. మనం ఏది చేసినా కూడా భగవంతుని పూజించాలి. ప్రజలను నమ్మినా లాభం ఉండదు. భగవంతుని నమ్ముకుంటే ఏదో ఒక మంచి దారి తగులుతుంది. మరి వీళ్ళు చేయాల్సిన పూజా బలం శ్రీ కనకదుర్గ అమ్మవారిని పూజించాలి. అమ్మవారిని పూజించిన దాని తర్వాత వీళ్ళు శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామికి 7 వారాల పాటు పూజా బలం చేసినట్టుగైతే వీళ్ళ ఆరోగ్యము, వీళ్ళ కుటుంబము, మనశ్శాంతి, లక్ష్మీ శాంతి బాగుంటుంది. ఏ కార్యక్రమాలు చేసినా కూడా అభివృద్ధి పొందే మార్గాలు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ జాతకాన్ని బట్టి మీ మీద ఏముంది, మరి మీ ఇంట్లో ఏం జరుగుతుంది, మీ మీద ఏమేమి తిరుగుతున్నాయి, మీరు చేసే ఆఫీసులో ఏం జరుగుతుంది, మరి మీరు ఎక్కడ పోవాలన్నా ఏ పనులు కాకోకుండా ఆగిపోతున్నాయి, మరి ఎందువల్ల అవుతున్నాయి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మాకు సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి సందేహం కూడా ఉన్నా కూడా పూజా బలంలో పెట్టి మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.